హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్ ద కథలు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఆడియన్స్ ద కథలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ తొలి పరిచయం 18వ భాగం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తాను. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ధరణి వచ్చేస్తూ ఉంటుంది. గౌతమ్, ఆగు ధరణి, ఒక్క నిమిషం అని తన చెయ్యి పట్టుకుంటాడు. ధరణి కోపంగా, ఇప్పుడు మిమ్మల్ని కూడా కొట్టమంటారా అని అడుగుతుంది. ధరణి వెంటనే గౌతమ్ చెయ్యి వదిలేస్తాడు. రేఖ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ధరణి సోఫాలో కూర్చుని మ్యాగీ తింటూ ఉంటుంది. ఏంటి, ఏమైంది? ఎవరి మీద కోపంగా ఉన్నావు? మ్యాగీ చేసుకుని తింటున్నావు? కోపంగా ఉంటేనే తింటారా? నాకు ఆకలిస్తుంది, చేసుకొని తింటున్నా. నీకు కూడా అక్కడ ఉంచాను, చూడు. నా మాట తర్వాతలే కానీ ముందు నువ్వు చెప్పు, ఎవరి మీద కోపంగా ఉన్నావు? నేనేమీ కోపంగా లేను అంటూ ఫోర్క్ని కోపంగా మ్యాగీలో గుచ్చుతూ తింటుంది ధరణి. కోపంలో నువ్వు ఫోర్క్ని ఎందుకు అంత కోపంగా గుచ్చుతున్నావు? ఏంటి నీ గోల? అక్కడ వాడు ప్రశాంతంగా ఉండనివాడు, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఇంతకీ ఎవరే? ఉన్నాడుగా నా ప్రాణానికి, మన బాసు. ఏమైంది? మన బాస్ ఏం చేశారు? ఏం చేయలేదులే, వదిలే. అంటే ఏం చేయలేదని ఫీల్ అవుతున్నావా? రేఖ, చిరాకు పెట్టకే. అది కాదే, ఉదయం అనగా కనిపించావు, మళ్ళీ కనిపిస్తామని చూస్తే ఆఫీస్కే రాలేదు, తీరా రూమ్కి వస్తే కోపంగా ఉన్నావు. అసలు ఏం జరిగింది చెప్పు. నాకు ఆకలేస్తుంది, నన్ను ప్రశాంతంగా తిననువ్వు. తిందువు కానీ అంటూ ధరణి చేతులని మ్యాగీ తీసి పక్కన పెడుతూ, ముందు నువ్వు కోపంగా ఎందుకు ఉన్నావు చెప్పు. అసలు సార్ మీద ఎందుకు కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఉదయం బాగానే ఉన్నావుగా అని అడుగుతుంది రేఖ. దాంతో ధరణి ఉదయం మీటింగ్కి వెళ్ళిన తర్వాత పిఏ తనతో మిస్బిహేవ్ చేయడం, అలాగే గౌతమ్ పిఏను కొట్టడం, మరలా హోటల్కి వచ్చిన తర్వాత గౌతమ్ ధరణితో మాట్లాడడం, అలా జరిగిందంతా రేఖకు ధరణి చెబుతుంది. ఇంతకీ నీకేం నచ్చలేదు? సార్ పిఏని కొట్టడం నచ్చలేదా? లేకపోతే ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పడం నచ్చలేదా? నాకు నచ్చలేంది అది కాదు. అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసి మన మీద అమ్మాయిలకి ఏమీ రాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మనకి తెలియదా? తెలియకుండానే మనం జాబ్కి వస్తున్నామా? అతను ఎవరే అసలు నా గురించి, అమ్మాయిల గురించి మాట్లాడడానికి అని అడుగుతుంది ధరణి. ఓకే కూల్. ఇంతకీ ఏమంటావు? సార్ నువ్వు ధైర్యవంతురాలివి కాదు అనడం నీకు నచ్చలేదు, అంతే కదా? ఇంతకీ నువ్వు సార్ని ఏమైనా ఇష్టపడుతున్నావా? అదేంటి అలాగడిగావు? పోయి అతన్ని ఎవరు ఇష్టపడతారు? కోపం ముక్కు మీదే ఉంటుంది. అది కాదే, నువ్వు ఎవరి గురించి ఇంతలా మాట్లాడడం నాకు తెలియదు. అలాగే నీకు నచ్చిన వాళ్ళతో తప్పితే వేరే వారిపై నువ్వు కోపం చూపించవు, అందుకే అడుగుతున్నా. ధరణికి ఒక నిమిషం గౌతమ్ కళ్ళ ముందు కదులుతాడు. గౌతమ్ గురించి ఊహించుకుంటూ ఉంటుంది. అడిగేది నిన్నే ధరణి, నువ్వేమైనా సార్ని ఇష్టపడుతున్నావా? లేదు, నా సంగతి సరే కానీ నువ్వు చెప్పు. నీకెవరైనా అంటే ఇష్టం ఉందా? ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మొన్న నాకు పెళ్లి చూపులు జరిగేటప్పుడు మాత్రం మనసుకి ఎందుకో బాధ. ఎవరి గురించో మనసు ఆరాటపడుతుంది. ఎవరి గురించి అంటే ఆ మనిషి గురించి నీకు తెలియదా?
తెలుసు కానీ అది ఇష్టమా మరి లేక ప్రేమ అనేది తేల్చుకోలేకపోతున్నాను. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమిస్తుంది? మేడం, అంతవరకు ఊహించుకోకు. నేనేదో నా మనసులో ఉన్న మాట నీతో చెప్పాను. దానికి నువ్వు ప్రేమ అని తగిలించుకో. సరే సరే, నిన్ను ఒక మాట అడుగుతాను, చెబుతావా అంటూ ధరణి రేఖతో మాట్లాడుతూనే సంజయ్కి ఫోన్ చేస్తుంది. సంజయ్ ధరణి ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన సంజయ్కు రేఖ ధరణి మాట్లాడుకోవడం వినిపిస్తుంది. అది కాదే, ప్రేమ అంటున్నావు, ఇష్టం అంటున్నావు, అసలు ఎవరు? నాకు తెలుసా ఆ వ్యక్తి అని అడుగుతుంది ధరణి. తెలుసు కానీ నేను చెప్పను. అయితే నిన్నొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నీకు సంజయ్ అంటే ఇష్టం ఉందా? సంజయ్పై నీ అభిప్రాయం ఏంటి? సంజయ్ మంచివాడు, మంచి ఫ్రెండేనా? అంతకు మించి ఏమైనా? అదేమీ లేదు ధరణి, నువ్వేమీ ఎక్కువగా ఊహించుకోకు. అది కాదే, ఇంకొక ప్రశ్న. ఒకవేళ సంజయ్ నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే ఏం చెప్తావు అని అడుగుతుంది ధరణి మరలా. సంజయ్ నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటే? అయినా ఈ విషయం నన్ను అడిగావు కానీ సంజయ్ని అలా ఎప్పుడూ అడగకు, ఫీల్ అవుతాడు అంటుంది రేఖ. మేడం చెప్పారులే కానీ ఒక విషయం నాకు బాగా అర్థమైంది. నీకు సంజయ్పై ఇష్టం ఉందని. అదేమీ లేదే. నా దగ్గర చెప్పకమ్మా, ఇంతకటి నుంచి నీ మనసు ఆరాటపడుతుంది, ఇష్టపడుతుంది అని చెప్పావు కదా, ఆ వ్యక్తి ఎవరో నాకు అర్థమైంది. నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టేందుకే? నేను అంటున్నానుగా. సరే చెబుతాను. సంజయ్ అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది, కానీ నా పెళ్లి చూపులు జరిగేటప్పుడు మాత్రం నేను సంజయ్కి దూరం అవుతాననే ఫీలింగ్ నాలో చాలా బాధను కలిగించింది. అప్పుడు నాకు అర్థమైంది, నా మనసు సంజయ్ని భర్తగా కోరుకుంటుందని. మరి సంజయ్కి ఈ విషయం చెప్పొచ్చు కదా? లేదు, సంజయ్కు నాపై ఏ అభిప్రాయంలో ఉన్నాడో తెలియదు కదా. అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలను? నువ్వు చెబితేనే కదా వాడు ఏం చెప్తాడో తెలిసేది. లేదు, నేను సంజయ్కి నా మనసులోని మాట చెప్పలేను. ఒకవేళ చెప్పినా తను నువ్వు చెబితే నేను తట్టుకోలేను. కాబట్టి నువ్వు ఈ విషయం సంజయ్కి చెప్పొద్దు. మరీ ముఖ్యంగా లతకు కూడా చెప్పొద్దు. కాబట్టి నేను నీకు ఏం చెప్పలేదు, నువ్వేం వినలేదు. అర్థమైందా? ఓకే. సరే అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు తిను అంటూ మ్యాగీ తెచ్చి ధరణికి ఇస్తుంది. సరే నువ్వు వెళ్ళు అంటుంది రేఖను. రేఖ వెళ్ళిపోయిన తర్వాత ధరణి ఫోన్లో, విన్నావా సంజయ్, మీరిద్దరూ ఒకలాగే ఆలోచిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ఒకవేళ ఎక్కడ విడిపోతామో అనే భయంతో ఒకరికి ఒకరు చెప్పుకోవడం లేదు. రేఖకు నీపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసింది కదా. కాబట్టి నువ్వు రేఖను ప్రేమిస్తున్న విషయం చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హెల్ప్ చేయకపోయి ఉంటే రేఖ నా గురించి ఏమనుకుంటున్నదనేది నాకు ఎప్పటికీ తెలిసింది కాదు. థ్యాంక్ యూ. సరే నేనుంటా అని దాని ఫోన్ కట్ చేసి గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ధరణికి పదే గౌతమ్ గుర్తొస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పే స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.